హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఇచ్చిన ఫంక్షన్ కనుక చూసినట్లయితే ఇమీడియట్గా మనం ఇది వాలీస్ ఫార్ములా క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే సైన్ కాసులు ఉన్నాయి, ఇంకా పెద్ద పవర్స్ కూడా ఉన్నాయి. అయితే లిమిట్స్ మాత్రం 0 to π ఉన్నాయి. వాలీస్ ఫార్ములా అప్లై చేయాలంటే 0 to π/2 ఉండాలి. సో ఫస్ట్ అయితే మనం ఆ స్క్వేర్ని, ఇంటిగ్రల్ లోపల ఉన్న స్క్వేర్ని ఓపెన్ చేస్తే సింగిల్ సైన్ సింగిల్ కాస్ అన్న టర్మ్స్ వస్తాయి. దెన్ వీ కెన్ థింక్ అబౌట్ రెడ్యూసింగ్ దట్ అప్పర్ లిమిట్ టు π/2. ఓకే, సో ముందైతే ఆ స్క్వేర్ని ఓపెన్ చేద్దాం. ఆ స్క్వేర్ని ఓపెన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to π ఏ స్క్వేర్ ఈజ్ సైన్ క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సైన్ పవర్ 6x ప్లస్ 2ab 2 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఓపెన్ చేశానండి. బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ పవర్ 4x dx. ఇప్పుడు దీన్ని 3 ఇంటిగ్రల్స్ లాగా స్ప్లిట్ చేయొచ్చు. సో స్ప్లిట్ చేద్దాం. ముందు ఇంటిగ్రల్ 0 to π సైన్ పవర్ 6x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π 2 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to π కాస్ పవర్ 4x dx. అయితే 0 to π/2 ఉంటే మనము ఈ వాలీస్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటంటే వాలీస్ ఫార్ములా ఇంటిగ్రల్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx 0 to π/2 ఉంటే వాలీస్ ఫార్ములా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎంతో స్టార్ట్ అయ్యి m-1 ఫస్ట్ ఫ్యాక్టర్ m-1 రెండు తగ్గించుకుంటా వెళ్తూ దెన్ తర్వాత 2 or 1 దగ్గర ఆపేస్తాం. ఎక్కడ ఆపాలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో ఇంకా n-1 n-3 ఇవి కూడా వస్తాయి టిల్ యూ గెట్ 1 or 2 బై కింద డినామినేటర్లో మాత్రం m+nతో స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండు తగ్గించుకుంటా వెళ్తూ 2 1 వచ్చేదాకా ఆపాలి. ఇంటూ ఇక్కడ ఫార్ములాలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో 1, ఇంకోటేమో π/2. ఈ π/2 ఎప్పుడు వస్తుందంటే వెన్ m and n బోత్ ఆర్ ఈవెన్. 1 ఎప్పుడు వస్తుందంటే మిగిలిన 3 కేసెస్లో. అదర్వైజ్ అంటే మిగిలిన 3 కేసెస్లో m mod n ఈవెన్, m ఈవెన్ n ఆడ్, m and n బోత్ ఆడ్. ఆ 3 కేసెస్లో ఇంటూ 1 వేయాలి చివరిలో. ఈ 2 mnలు ఈవెన్ అయినప్పుడే ఇక్కడ π/2 వేసుకోవాలి. కంప్లీట్గా వాలీస్ ఫార్ములా గురించి మీకు తెలియాల్సింది ఇదే. వెబ్సైట్లో ఏ ప్రాబ్లంలోనైనా అప్లై చేయడానికి. సో ఇది అప్లై చేయాలి అంటే పైన π/2 ఉండాలి, కానీ మనకి ఇక్కడ పై ఉంది. సో ఇప్పుడు ఈ పైని రెడ్యూస్ చేయడానికి మనం ఇంకో డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ వాడబోతున్నాం. ఏంటంటే అది ఇంటిగ్రల్ 0 to 2a f of x dx. దీనికి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఏంటంటే 2 times 0 to a f of x. ఇలా ఎప్పుడైతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రల్ వెన్ f of 2a minus x is f of x. ముందు ఇది చెక్ చేసుకోవాలి, f of 2a minus x f of x అవుతుందా లేదా అని. అప్పుడే మనం ఆ పైన ఉన్న అప్పర్ లిమిట్ని సగం చేసి 2ని ముందుకు తీసుకురావచ్చు. ఒకవేళ ఇది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే f of 2a minus x మైనస్ f of x అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే బ్లైండ్గా ఇంటిగ్రల్ని 0 చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీకి ఉన్న ఈ 2 వేరియంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ వేరియంట్స్ వాడాలంటే ముందు ఈ కండిషన్ చెక్ చేయాలి, f of 2a minus x ఈక్వల్ టు f of x. ఎందుకు ఇది వాడుతున్నామంటే మనకు అక్కడ పై కాదు π/2 కావాలి వాలీస్ ఫార్ములా అప్లై చేయడానికి. అలా π/2 కావాలంటే ఈ అప్పర్ లిమిట్ సగం అవ్వాలి. ఈ అప్పర్ లిమిట్ సగం అయ్యేది ఈ ప్రాపర్టీ నుంచే. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు దీన్ని f of x అనుకుంటే ప్రతి ఇంటెగ్రల్లో ఈ స్టేట్మెంట్ని చెక్ చేయాలండి. దీన్ని f of x అనుకుంటే f of π minus x ఏమవుతుందంటే సైన్ π minus x హోల్ పవర్ 6 విచ్ ఈస్ సైన్ పవర్ 6x ఓన్లీ. సైన్ π minus x ఈజ్ సైన్ x, సైన్ x పవర్ 6, సైన్ x పవర్ 6 అంటే ఇది f of x. అంటే అక్కడ 2ని ముందుకు తీసుకొచ్చి అప్పర్ లిమిట్ని π/2 చేయొచ్చు. సెకండ్ ఇంటెగ్రల్లో ఇందాక f అనుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని g అనుకుందాం. సో ఇది g of x అయితే g of π minus x. సో 2 సైన్ π minus x హోల్ క్యూబ్ కాస్ π minus x హోల్ స్క్వేర్. సైన్ π minus x ఏమో సైన్ ఎక్సే, కానీ కాస్ π minus x ఈజ్ మైనస్ కాస్ ఎక్స్. బట్ స్క్వేర్ ఉండటం వల్ల ఈ మైనస్ కూడా పోతుంది. అంటే మళ్ళీ మనకి g of xే వస్తుంది. 2 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్సే మిగులుతుంది విచ్ ఈజ్ g of x. అంటే π minus x సబ్స్టిట్యూట్ చేసినా కానీ లోపల ఉన్న ఫంక్షన్ సేమ్ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా మనం ఈ సెకండ్ ఇంటెగ్రల్లో కూడా ఆ పైని π/2 చేసి ఒక 2ని ముందుకు తీసుకురావచ్చు. ఇక థర్డ్ ఇంటెగ్రల్లో కూడా ఆబ్వియస్ కాస్ π minus x మైనస్ అయినా కానీ అక్కడ పవర్ 4 ఉండటం వల్ల మళ్ళీ ఈ ఫంక్షన్ సేమ్ ఉంటుంది. సో దీన్ని h of x అనుకుంటే ఇప్పుడు దాకా చెక్ చేసిన అనుభవంతో ఏం చెప్పొచ్చు అంటే h of π minus x కూడా h of xే అవుతుంది.
అంటే 3 ఇంటిగ్రల్స్‌లో మనం 2ని ముందుకు తీసుకొచ్చి ఆ పైన ఉన్న అప్పర్ లిమిట్‌ని సగం చేసేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ 2 టైమ్స్ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ 6x డీఎక్స్ ప్లస్ 2 టైమ్స్ ఇంటిగ్రల్ అయితే లోపల ఇంకొక 2 ఉందండి. సో, కాస్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ముందు సైన్ క్యూబ్ ఎక్స్ తర్వాత కాస్ స్క్వేర్ ఎక్స్. సో, ఎలా రాసినా పర్వాలేదు. ఆర్ లెట్ మీ రైట్ ఇన్ ఆర్డర్ 2 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ 0 టు పై బై 2 ప్లస్ లాస్ట్ ఇంటెగ్రల్లో కూడా 2ని బయటకు తీసుకొచ్చి 0 టు పై బై 2 కాస్ పవర్ 4x dx. ఓకే. సో, ఇప్పుడు మూడిట్లో మనం వాలీస్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఓన్లీ m వాల్యూ ఉంది. సో, ఓన్లీ mకే వేయాలి టర్మ్స్. m ఈజ్ 6. సో, 2 ముందు నుంచే ఉంది. దీనికి వాలీ ఫార్ములా వేస్తే m - 1 5 2 తగ్గించుకుంటా వెళ్తే 5 3 1 బై ఓన్లీ m ఉంటే ఆ mతోనే స్టార్ట్ అవ్వాలి డినామినేటర్లో 6 4 2. అయితే ఉంది ఈవెన్ పవర్ కాబట్టి పై బై 2 వేసుకోవాలి. దట్స్ ఆల్. ఇదే ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రల్. సెకండ్ టర్మ్ ఆల్రెడీ 2 2s ఉన్నాయి. సో, ముందు ఆ 2 2s రాసుకొని పైన m ఈజ్ 3 n ఈజ్ 2. సో, m - 1తో స్టార్ట్ అవ్వాలి అంతేనండి. 2 - 2 వేయటానికి లేదు. సో, m - 1 ఒకటే వస్తుంది. ఇక్కడ 2 2 - 1 1 బై m ప్లస్ n ఈజ్ 5 3 1 ఇంటూ ఇక్కడ 1 వేసుకోవాలి ఎందుకంటే ఒకటి ఆడ్ ఉంది. 2 ఈవెన్ అయితేనే పై బై 2 వేస్తాం చివరిలో. జస్ట్ 1 ప్లస్ లాస్ట్ ఇంటిగ్రల్ 2 టైమ్స్ 4 - 1 3 3 - 2 1 దట్స్ ఆల్ బై డినామినేటర్లో 4 2 దట్స్ ఆల్ ఇంటూ మళ్ళీ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి చివరిలో ఫ్యాక్టర్ని వాలీస్ ఫార్ములా ప్రకారం పై బై 2 వేసుకోవాలి. దట్స్ ఆల్. వీటిని సింప్లిఫై చేస్తే అదే ఆన్సర్ అండి. సో, వీటిని సింప్లిఫై చేద్దాం. 2 2 3 2s ఇక్కడ మిగిలేది 5 పై బై 16. ఓకే. ప్లస్ 8 బై 15 ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు సెకండ్ టర్మ్లో 8 బై 15 ప్లస్ లాస్ట్ టర్మ్లో ఒక 2 క్యాన్సిల్ అవుతుంది బట్ కింద 16 రావడానికి మనం క్యాన్సిల్ చేయొద్దు. ఓకే. ఒక 2 క్యాన్సిల్ అయితే 3 పై బై 8 బట్ కామన్ డినామినేటర్కి 16 కావాలి. సో, అలానే 6 పై బై 16 వేద్దాం. సో, 5 పై బై 16 ప్లస్ 6 పై బై 16 ఇవి ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ని యాడ్ చేయొచ్చు. 11 పై బై 16 ప్లస్ 8 బై 15 ఇదే ఆన్సర్ అవ్వాలి. సో, బేసికల్లీ అప్లికేషన్ ఆఫ్ వాలీస్ ఫార్ములా అండ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ 11 పై బై 16 ప్లస్ 8 బై 15 ఇక్కడ ఉంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.